ఒక 10 minutes ఆగిరండి ఆర్డర్ తీసుకోవడానికి. టక్ చేసుకుని ప్రతి ఒక్కరు వెయిటర్ అయిపోతారా? సారీ, సడన్గా చూసి వెయిటర్ అనుకున్నాను. బట్ ఇక్కడెందుకు కూర్చున్నారు? ఇలా వెళ్ళేటప్పుడు అలా డయాగ్నల్గా చూసేసరికి అదేంటో కానీ ఒక్కసారిగా ఐ ఫెల్ట్ క్రష్ ఆన్ యూ. వాట్? నో నో నో, క్రష్ అన్నానండి. క్రష్ కాదు, యాక్చువల్లీ అది ఐ థింక్ ఐ లవ్ యూ. అరే, నేను ఆల్రెడీ రిలేషన్షిప్లో ఉన్నాను. ఆర్ యూ ష్యూర్? 100%. ఇంకొకసారి ఆలోచించండి, మీకు బ్రేకప్ అయ్యే ఛాన్సెస్ ఏమైనా ఉన్నాయేమో. నేను హెల్ప్ చేస్తా. హలో, ఆర్ యూ అవుట్ ఆఫ్ యువర్ మైండ్? మాది 4 years ఆఫ్ రిలేషన్షిప్. బ్రేకప్ అయ్యే ఛాన్సే లేదు. కన్య రాసినంత మాత్రాన జీవితంలో కూడా కన్య ఉండాలని రాసలేదు కదా. కొన్ని జీవితాలు అంతే. అయ్యో, మరీ అంతలా ఫ్రస్ట్రేట్ అవ్వకండి. మేబీ మీరు ఇంకా రైట్ పర్సన్ని కలవలేదేమో. ఇలా రష్ ఫీల్ అవడం మానేసి తన కోసం వెయిట్ చేయండి. రైట్ పర్సన్, రైట్ పర్సన్ వెయిటింగ్. వెయిటింగ్. డోంట్ ఫీల్ రష్. వీటితో పాటు ఏదో కామన్ డైలాగ్ ఉంటుంది కదా మీకు, డిజర్వ్ బెటర్ సంథింగ్. ఏంటది? యూ డిజర్వ్ సమ్వన్ బెటర్ దాన్ మీ. నేను ఈరోజు మార్నింగ్ నుండి 23 ప్రపోజల్స్ చేశా, ఇంక్లూడింగ్ యూ. వాట్? 23యా? నాకు అర్థం కాదు ఏంటంటే ఇందులో ఒక్కరు కూడా నా డిజర్వింగ్ కాదా? అప్రోచ్ అయితే చాలు రైట్ పర్సన్ అంటారు. అసలు మాట్లాడితేనే కదా తెలిసేది రైట్ పర్సనో కాదో. మళ్ళీ ఏమన్నా అంటే ఐ మీన్ రిలేషన్షిప్ కంప్లీట్ విత్ సమ్ వన్, వెయిట్ చేస్తే మంచి పర్సన్ వస్తుంది, నాకంటే మంచి పిల్ల దొరుకుద్ది అనేదో సోచ్ చెప్తూ ఉంటారు. ఏంటిది? అక్కడికి ఏదో మీరంతా మంచివారు కాదన్నట్టు మీకు మీరే సర్టిఫికేట్ ఇచ్చుకున్నట్టు ఉంది. చూడు మిస్టర్, కుషాల్. చూడు కుషాల్, టేక్ ఏ డీప్ బ్రెత్. మేము డైరెక్ట్గా నో అని చెప్తే మీ హార్ట్స్ తట్టుకోలేవు. సో మీ అబ్బాయిల్ని హర్ట్ చేయకూడదని ఒకే ఒక లక్ష్యంతో యూ డిజర్వ్ సమ్వన్ బెటర్ దాన్ మీ అని చెప్తాం. కూల్. రైట్ పర్సన్ని డైరెక్ట్గా మీట్ అవ్వకపోతేనే ఆన్లైన్లో ట్రై చేయి. ఆన్లైనా? అదేమైనా అమెజాన్లో దొరికే వస్తువా? సెలెక్ట్ చేసి ఆర్డర్ పెడితే ఇంటికి రావడానికి? ఎస్ కుషాల్, ఇప్పుడంతా అలాగే ఉంది. యునో వీ హ్యావ్ లాట్స్ ఆఫ్ డేటింగ్ యాప్స్. నీకు నచ్చిన అమ్మాయిని సెలెక్ట్ చేసి తనతో మాట్లాడి ఒకరి గురించి ఒకరు తెలుసుకోవచ్చు. నచ్చితే ప్రొసీడ్ అవ్వచ్చు. ఇట్స్ ఈజీ మ్యాన్. ఐ డోంట్ లైక్ దిస్ వే. నేను టైంపాస్ చేసే వాళ్ళ కోసం వెతకట్లేదు, నాతో లైఫ్ షేర్ చేసుకునే వాళ్ళ కోసం వెతుకుతున్నా. అండ్ వన్ థింగ్, అకార్డింగ్ టు మై ఒపీనియన్, ఒక అమ్మాయిని డైరెక్ట్గా చూసినప్పుడు ఐసులో ఒక మెరుపు పుట్టాలి. మనల్ని మనమే మర్చిపోయే ఒక మ్యాజిక్ జరగాలి. ఆ ఫీలింగ్లో ఎవరు ఏం చెప్తున్నారో కూడా మనకు తెలియకూడదు. ఇవన్నీ అప్లికేషన్ ప్రేమలో ఉండవు. లాజిక్లు అంటే ఎప్పటికీ సింగిల్గానే ఉండిపోతావు. నేను చెప్పేది విను. కుషాల్, ఓయ్ కుషాల్, ఏం చూస్తున్నాడు? అమ్మో పరిణితి. ఓయ్ కుషాల్. ఏంటి? తను నా ఫ్రెండ్. అవునా? సింగిలా? తనకి ఇలాంటివి నచ్చవు. నువ్వు ప్రపోజ్ చేసి తన్ని విసిగించకు ప్లీజ్. అంటే సింగిలేనా? అదే చెప్తున్నా. లైఫ్ సెట్. ఎక్స్క్యూజ్ మీ. లవ్ యూ టూ. వాట్? ఏం మాట్లాడుతున్నారండి? ఖచ్చితంగా వి విల్ మ్యారీ. అరే పరిణితి, పరి ఆగు. ఓయ్, తను నీకు ప్రపోజ్ చేయలేదు, పక్కకు వెళ్ళమని చెప్తుంది. నదులకు తీరముందని
ఒకటే పనిగా ఆగి నడవడం, వివరం తెలిసి మురిసిపోవడం, కవితను రాసి కానుకివ్వడం, కనులను చేరే పదముల రాగం మరరే మనసే ఎగురుతున్నది, అదిరే హృదయం అడుగుతున్నది, అలవాటేదో కొత్తగున్నది, తెలియని భావం ప్రేమిది ఖాయం. Rain every day, can't wait for my hands to hold you close. The scars in my heart, and I need your love to heal it, baby. They say that time is pain, but this time this pain is pain caused by time, and I can feel the reach of you in the air that's leading me. Oh, don't need no money about things, just you that my heart will have to sing. Feels like I'm stuck in the ocean with no one and nothing to bring me aboard. Crazy, that's why I'm not involved. Smiling at a land fully bald. Stranger, now you're my all in all. Don't know how I said that this is. ఒకటే పనిగా